కావేరీ ఇంజిన్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్న వన్ అండ్ ఓన్లీ హ్యాష్ ట్యాగ్ ఇది. ప్రధాని మోడీని ట్యాగ్ చేస్తూ ఫండ్ కావేరీ ఇంజిన్ డిమాండ్ ను వైరల్ చేస్తున్నారు. మరికొందరైతే కావేరీ ఇంజిన్ ప్రాజెక్టు కోసం క్రౌడ్ ఫండింగ్ కు సైతం పిలుపిస్తున్నారు. ఏదో ఒక రకంగా కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్ ను విజయవంతం చేయాలన్న కసి భారతీయుల్లో కనిపిస్తోంది. అందుకోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని యువత ముందుకొస్తోంది. దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. అదేంటో టాప్ స్టోరీలో చూద్దాం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే పోస్టులు, అవే డిమాండ్లు. కావేరీ ఇంజిన్ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాల్సిందే అన్నదే అందరి మాట. ఒకరైతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విచిత్రమైన ప్రతిపాదన పెట్టారు. పాప్కార్న్ పై 18% ఉన్న జీఎస్టీని 20% పెంచుకోండి, కానీ కావేరీ ఇంజిన్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించండి అని డిమాండ్ చేశాడు. మరికొందరు కావేరీ ఇంజిన్ ప్రాజెక్టు కోసం ఏకంగా క్రౌడ్ ఫండింగ్ కు పిలుపిస్తున్నారు. బహుశా దేశ చరిత్రలోనే ఇలాంటి క్యాంపెయిన్ నిర్వహించడం ఇది ఫస్ట్ టైం కావచ్చు. కానీ ఈ డిమాండ్ ఈ రేంజ్ లో తెరపైకి రావడం వెనుక సీక్రెట్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ తర్వాతే ఫండ్ కావేరీ ఇంజిన్ డిమాండ్ ఎందుకు తెరపైకి వచ్చింది? తేజస్ స్వదేశీ యుద్ధ విమానం, లైట్ వెయిట్ ఫైటర్ జెట్స్ లో మాస్టర్ పీస్. దీనికోసం సొంత ఇంజిన్లు తయారు చేసుకోవాలనేది ఇండియాస్ డ్రీమ్. ఈ లక్ష్యంతోనే 1986లో భారత్ కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించింది. 80 కిలో న్యూట్రాన్ల శక్తిని ఉత్పత్తి చేసేలా వీటిని డిజైన్ చేసి తేజస్ యుద్ధ విమానాల్లో వినియోగించాలని భావించింది. చాలా కాలం పాటు జరిగిన కృషి ఫలితంగా కావేరీ ఇంజిన్ తయారైంది కూడా. అయితే సాంకేతిక పరంగా అనేక సమస్యలు తలెత్తడంతో దాన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నింగిలో ఎత్తుకు వెళ్లిన కొద్దీ ఇంజిన్ సరిగ్గా పనిచేయకపోవడం, అధిక బరువు, దాని తోపుడు శక్తి బలహీనంగా ఉండడం, సరైన మిశ్రమ లోహాలను వాడకపోవడం వల్ల ఇంజన్ నుంచి వింత శబ్దం రావడం వంటి సమస్యలు కావేరీకి అసినిపాతంలా మారాయి. భారత గడ్డపై సరైన ఇంజిన్ పరీక్షా కేంద్రాలు లేకపోవడం మరో లోపం. ఇంతలో తేజస్ తో పాటు ఆధునిక మధ్య తరహా యుద్ధ విమాన ఇంజిన్ల తయారీకి అమెరికా, ఫ్రాన్స్లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో కావేరీ ఇంజిన్ ను ఇక మూలన పడేసినట్లేనా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫండ్ కావేరీ ఇంజిన్ డిమాండ్ ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఇదే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు డిమాండ్ కు తగ్గట్టుగా యుద్ధ విమానాలు లేవు. స్వదేశీ తేజస్ ను అభివృద్ధి చేసుకున్నా దాని ఇంజిన్ కోసం అమెరికాపై ఆధారపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దగ్గర మాత్రమే ఉంది. దాన్ని ఇతర దేశాలకు బదలాయించడానికి అవి అంగీకరించడం లేదు. ఇంజన్లు కొందామంటే సకాలంలో భారత్ కు అందడం లేదు. ఈ క్రమంలోనే తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తి మందకొడిగా సాగుతోంది. ఈ ఇబ్బందులు ఉండకూడదంటే భారత్ సొంతంగా ఇంజిన్లను తయారీ చేసుకోవడం ఒక్కటే ఆప్షన్. భారతీయుల డిమాండ్ కూడా అదే. కానీ తేజస్ కోసం GE414 ఇంజిన్లను దిగుమతి చేసుకోవడంతో కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారనే ఆందోళన పెరిగింది. మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అంటూ అద్భుతాలు చేస్తున్న సమయంలో యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే ఫైటర్ జెట్ ఇంజిన్ల కోసం విదేశాలపై ఆధారపడడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ వంటి నేతలు భారత వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తున్న వేళ విదేశాలపై ఆధారపడడం ఆపేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అందుకే అవసరమైతే ఇంకా పన్నులు పెంచినా పర్లేదు, కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా విజయవంతం చేసే దిశగా నిధుల కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటంటే మోడీ సర్కార్ కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్ ఆపేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్ ను విజయవంతం చేయాలనే సంకల్పంతోనే ఉంది. కావేరీ ఇంజిన్లను యుద్ధ విమానాలకు యోగ్యమైనవిగా తీర్చిదిద్దే ప్రయత్నాలను సైతం మోడీ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. దీనికోసం ఫ్రాన్స్ కు చెందిన విమాన ఇంజిన్ల సంస్థతో ఒప్పందం కుదిరింది. దీని కింద క్రమంగా స్వదేశంలోనే శక్తివంతమైన కావేరీ ఇంజిన్ తయారీకి నిధులు సమకూరుతాయి. కొత్త ఇంజిన్, కొత్త నమూనా, కొత్త లోహ మిశ్రమాల తయారీకి ఫ్రాన్స్ సహకరిస్తుంది. మరోవైపు తేజస్ యుద్ధ విమానాల కోసం GE414 ఇంజిన్లను భారత్లోనే తయారు చేయడానికి సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంతో 80% భారత్ కు బదిలీ చేయడానికి అమెరికా అంగీకరించడం మన ఇంజనీర్లు అనుభవ నైపుణ్యాలను గడించడానికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో శక్తివంతమైన కావేరీ ఇంజిన్ల రూపకల్పనకు ఉపకరిస్తుంది. GE, రోల్స్ రాయ్స్, సఫ్రాన్ వంటి ప్రపంచ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ కూడా ఇటీవలే ధృవీకరించారు.
పైగా భారత్ 50 జనరేషన్ ఫైటర్ జెట్ తయారీపై దృష్టి సారించింది కాబట్టి కావేరీని విజయవంతం చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫన్ కావేరీ ఇంజిన్ డిమాండ్ తో మోడీ సర్కార్ తన ప్రయత్నాల్లో వేగం పెంచుతుందేమో చూడాలి.